సర్పంచులకు సన్మాన కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, డీసీసీ నందయ్య పాల్గొన్నారు। గ్రామానికి సంబంధించినంత వరకు సర్పంచులకు పూర్తి అధికారాలు ఉంటాయని మంత్రి తెలిపారు। సర్పంచ్గా గెలవటం అంటే ఆషామాషి కాదన్నారు। రాబోయే 3 సంవత్సరాల కాలంలో గ్రామాల అభివృద్ధిలో సర్పంచులకు పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు। शेखर गारू एदरपल्ली शेखर गारू वारितो वेदिक पैक रागलरू सम्मान नरसिंगापुर सरपंच वार्ड मेंबर उप सरपंच वेदिक पैक रागलरू చిన్న ఇబ్బంది జరగకుండా మీకున్న హక్కుల విషయంలో కానీ మీకున్నటువంటి సర్పంచ్గా మీకున్నటువంటి ఏదైతే ప్రభుత్వ పరంగా ఉన్న నిబంధనలకు అనుగుణంగా ఏ ఒక్క అధికారి కానీ ఎవరు కానీ ఇబ్బంది పెట్టకుండా మంత్రిగా లక్ష్మణ్ కుమార్గా మీకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నాం। ఎందుకంటే చాలా మంది మిత్రులందరూ కూడా సర్పంచ్గా ఎన్నుకున్నాం, మన హక్కుల గురించి కొంచెం ఇబ్బంది పడుతున్నారు। నేను జిల్లా పరిషత్ మెంబర్గా పనిచేసిన, జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన, స్థానిక ఎన్నికల ఎన్నుకోబడ్డ సర్పంచ్ కి పూర్తి అధికారాలు ఉంటాయి। ఆ సర్పంచ్ యొక్క తీర్మానం ఇస్తే తప్ప ఆ వరకు ఆ గ్రామాల్లో మొదలుపెట్టే అవకాశం ఉంటుంది। అంత గొప్పగా చట్టాలు చేసినటువంటి ఈరోజు ఆ చట్టపరంగా ప్రభుత్వంలో ఎన్నుకోబడ్డ సర్పంచ్ ఎవరు కూడా మన జిల్లాకు సంబంధించినటువంటి మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి సర్పంచులు ఎవరు కూడా ఆందోళన పడొద్దని చెప్పి మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ నేను ఎక్కువ మాట్లాడకుండా మా మిత్రులందరూ కూడా చాలా మంది మిత్రులు పాత కొత్త అని ఒక ఆందోళన పరంగా ఉన్నారు। ఈరోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఇన్ఛార్జి జనసేన మీనాక్షి నటరాజు గారు కానీ ఈరోజు మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నందయ్య వచ్చిందంటే ఎట్లా వచ్చింది? నందయ్య 20-30 సంవత్సరాలకెళ్ళి సుమారు నాకు తెలిసినప్పటి నుంచి అంటే కాంగ్రెస్ జెండా నమ్ముకుని కాంగ్రెస్ పార్టీ నమ్ముకుని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఎన్నిక విషయంలో కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఒక మాజీ ఎంపీని ఒక 5 ఏఐసీసీ తరఫున చిన్న ఇబ్బంది జరగకుండా